క్షీరసాగర మదన సమయంలో అనేకమైనటువంటి అమూల్యమైన విలువగల వస్తువులు అమృతంతో పాటు పుట్టాయి. అమృతం కంటే ముందుగా హాలాహలం పుట్టింది. దానిని పరమశివుడు మహావిష్ణువు యొక్క అనుమతితోటి ఆ హాలాహలాన్ని స్వీకరించి తన గొంతులో దాచుకున్నాడు. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి పాలకడల నుంచి పుట్టింది. ఆ తేజో సౌందర్య రాశిని చూడగానే దేవదానవులు అందరూ కూడా ఆమెను చేపట్టాలా అని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆమెని చూడగానే అందరికీ ఆమెను వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. కానీ లక్ష్మీదేవి మాత్రం ఎవ్వరినీ కూడా కన్నెత్తి కూడా చూడలేదు. నాకు సరైన వారు ఎవరు అని వెతుక్కుంటూ వస్తే లక్ష్మీదేవి ఆ సమయంలో కూర్మ రూపంలో మందర పర్వతాన్ని మోస్తూ ఉన్నటువంటి మహావిష్ణువు ఆమెను ఆకర్షించాడు. ఆయనే నాకు తగినవాడు అని అతనినే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంది లక్ష్మీదేవి. విష్ణువు దగ్గరకు వెళ్ళింది. స్వయంగా లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తే వద్దనే వాళ్ళు ఉంటారా? కానీ లక్ష్మీదేవి తనను వెతుకురావడం చూసి మహావిష్ణువు మాయమైపోయినాడు అక్కడి నుంచి. లక్ష్మీదేవి ఆ మహావిష్ణువును వెతుక్కుంటూ వెళ్ళింది. చివరికి నువ్వుల ద్వీపంలో దట్టంగా పెరిగేటువంటి నువ్వు చెట్ల చాటున మహావిష్ణువు దాక్కుని ఉండటం చూసింది ఈ లక్ష్మీదేవి. గబా గబా ఆయన వైపుకి వెళ్ళింది. ఆవిడ స్పర్శ తగలగానే ఆ చెట్లకు ఉన్నటువంటి నువ్వులన్నీ కూడా తైలంగా మారిపోయి నీళ్లలో కలిసిపోయినాయి. మహాలక్ష్మి మహావిష్ణువును వెతికి పెళ్లి చేసుకున్నది దీపావళి రోజు. లక్ష్మీదేవి స్పర్శతోటి నువ్వుల చెట్ల నుంచి నూనె ఆవిర్భవించడంతో లక్ష్మీదేవిని అందరూ కూడా తైలలక్ష్మి అని అంటారు. కాబట్టి లక్ష్మీదేవికి నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తారు. నువ్వుల నూనె మర్దనతోటి తలకు స్నానం చేయడం అనేది ఆరోగ్యప్రదం. నువ్వుల నూనెతోటి దీపం వెలిగించి లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది.